ఓం ఓం బ్రహ్మ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. కేస్ నెంబర్ 88 చదువుతారా? ఎవరున్నారు చదవడానికి? నేను వాసుదేవ్ చదువుతాను. మేడం. సరే, చెరొక కేసు చదువుదురు. విజయలక్ష్మి గారు చదవండి. నెక్స్ట్ కేసు విజయ్ కుమార్ గారు చదువు. ఓకే మేడం. వాసుదేవ. కేస్ నంబర్ 88. Epilepsy is one of the troublesome diseases to treat. There are two varieties, petit mal and grand mal. Both the varieties can be cured permanently with homeopathy. M.S. Rao, 19 years, once approached our doctors with grand mal. He narrated his complaints in the following manner. He was suffering from the attacks of fits since 1 year. He got two severe attacks of fits since 1 year. The aura started with the twitching of left eye, tongue bite, and bleeding during the fit. Frequent seminal emissions in sleep, followed by weakness on the next day. As he was employed in a cinema theater, he works till 1 a.m. and wakes up at 10 a.m. This was the information we could get. No other symptoms. The person was lean and tall. First attack of fit started in sleep. Mr. D.V. Bhaskar started the case on 21st/8/81 with Lecasis 200, 1 dose. On 28/81, patient reported that he suffered from the attacks twice during last week with less intensity and duration. Kept on placebo for 3 weeks. The drug was repeated on 13/10/81 and 14/1/82. He was maintained on alpha-alpha daily doses till 17/6/82. Master E.K. administered sulfur 6 1 dose to clear the miasmic condition. Jerks also better. Emissions completely cured with Lecasis. No weakness. Sulfur was repeated on 7/9/82, 10/1/83 and 12/10/83 with alpha-alpha daily, and the treatment finished on 26/10/83. It is a wonder to the commercial homeopathic world that curing the person with a minimum drugging. It is the magic of minimum dose. Even the 6 potency could hold few months. In a period of 16 months, only 3 doses of sulfur were administered. This is the way how to follow the pioneers strictly. వాస్తవం రాష్ట్ర మేడం, ఈ కేసులో ఓన్లీ 3 సిమ్టమ్స్ ఇచ్చేశారు. తర్వాత ఫిట్స్ స్లీప్ లో రావడము, తర్వాత అతనికి 1 ఇయర్ నుంచి ఫిట్స్ రావడము, దానికి ముందు ఆరా వస్తున్నది విత్ ట్విచ్చింగ్ ఆఫ్ ది ఐ, టంగ్ బైట్ అండ్ బ్లీడింగ్ డ్యూరింగ్ ది ఫిట్.
And during the sleep, frequent seminal emissions. So, and the next day he was very weak, and he was working in a cinema theater. ఇక్కడ ఈ సిమ్టమ్స్ లో స్లీప్ లో ఉండంగా ఫస్ట్ అటాక్ ఆఫ్ ఫిట్ స్టార్టెడ్ ఇన్ స్లీప్. దట్ ఇండికేట్స్ ద కీ సిమ్టమ్ ఆఫ్ లెకసిస్ మేడం. తర్వాత ఫ్రీక్వెంట్ సెమినల్ ఎమిషన్స్ ఇన్ స్లీప్, అది కూడా లెకసిస్ ని ఇండికేట్ చేస్తున్నది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీక్నెస్ తో లేవడం అన్నది అది కూడా లెకసిస్ ని ఇండికేట్ చేస్తున్నది. సో అందువల్ల భాస్కర్ గారు 21/8/81 లో లెకసిస్ 200 1 డోస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత he suffered from 2 attacks twice during last week with less intensity and less duration. So that is an improvement. Kept on placebo. తర్వాత the same drug was repeated on 13/10/81 and 14/1/82, and he was maintained on alpha till 17/6/82. తర్వాత ఈకే గారు అడ్మినిస్టర్డ్ సల్ఫర్ 6 1 డోస్ టు క్లియర్ ది మియాస్మాటిక్ కండిషన్. సల్ఫర్ ఎందుకు ఇచ్చారనేది మాస్టర్ గారే చెప్పేస్తున్నారు. తర్వాత జర్క్స్ అంతా బెటర్ గా అయినాయి, ఎమిషన్స్ కూడా కంప్లీట్లీ క్యూర్డ్ విత్ లెకసిస్, నో వీక్నెస్. ఇక్కడ 3 doses ఆఫ్ లెకసిస్ 200 ఇన్ 5 months ట్రీట్మెంట్ ఇచ్చారు. మియాస్మాటిక్ గా సల్ఫర్ కూడా ఇచ్చారు. దాంతో కంప్లీట్ క్యూర్ వచ్చింది మేడం. వాసుదేవ మేడం. విజయ్ కుమార్ గారు. వాస్తవం అండి, ఈ కేసులో ఇతనికి లెఫ్ట్ ఐ ప్రాబ్లం ఉందండి. తర్వాత ఇతని ప్రాబ్లమ్స్ అన్ని కూడా నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇన్ స్లీప్ అది వస్తుందండి. ఈ ఫిట్స్ అనేది అతని ఫస్ట్ టంగ్ బైట్, వీటిలో బ్లీడింగ్ రావటం ఇవి కూడా ఉందండి. నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కి లెఫ్ట్ సైడ్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మెయిన్ లెకాసిస్ ఇండికేట్ అవుతుంది. కాబట్టి మేస్టర్ లెకాసిస్ ఆయన ఉన్న లక్షణాలను బట్టి, అది వచ్చే విధానాన్ని బట్టి, దాని టైంను బట్టి, నిద్రలో ఉన్న మొడాలిటీస్ ని బట్టి మేస్టర్ లెకాసిస్ తో స్టార్ట్ చేశారండి. అది బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత అతనికి నేను అనుకోవటం మళ్ళీ రిపీటెడ్ గా ఫిట్స్ వచ్చినప్పుడు ఈ లక్షణాలన్నీ 3 doses లెకాసిస్ 200 వేయటం అనేది అదే సిమ్టమ్స్ మీద వచ్చినప్పుడు ఇచ్చుంటారండి. ఆ తర్వాత వచ్చిన ఫిట్స్ అనేవి ఈ బ్లీడింగ్ రాకుండా, టంగ్ బైట్ లేకుండా, సింపుల్ గా అతను ఫిట్స్ వచ్చి పడిపోవటం కానీ అలా ఉన్నప్పుడు సల్ఫర్ 6 బాగా ఇండికేట్ అవుతుందండి. అలాంటి లక్షణాలు ఉన్న కేసులు ఏ ప్రాబ్లమ్ లేకుండా, ఏ ఇండికేషన్స్ లేకుండా సడన్ గా ఫిట్స్ వచ్చి పడిపోయే వాళ్ళకి మేషర్ సల్ఫర్ 6 ఒకే ఒక్క డోస్ ఇచ్చి లైఫ్ లో రాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయని రాశారండి. దాని తర్వాత ఆల్ఫా అనేది కొంచెం నీరసాన్ని తగ్గించడానికి ఇచ్చారండి. అలాగే లెకాసిస్ లో నీరసాన్ని తగ్గించే గుణం కూడా ఉంది, అది పనిచేసింది. తర్వాత సపోర్టింగ్ గా మేషర్ ఆల్ఫా కొద్ది రోజులు ఇచ్చారండి. ఇలాంటి సందర్భాల్లో సల్ఫర్ అనేదాన్ని మినిమం డోస్ తోనే స్టార్ట్ చేసి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం మేడం. వాస్తవం. పూర్ణానందం గారు. అడిబాయి కేసులో సింటమ్స్ చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. నిద్రలో రావడం, ఎర్లీ మార్నింగ్ అటువంటి ప్రాబ్లమ్ గారు ఇచ్చారు. పూర్ణానందం గారు, మీ మాట కట్ అవుతోంది. మేడం ఇప్పుడు బాగుందా? ఇప్పుడు చాలా బాగుంది. మరి లెక్స్ లో ఈ లెక్స్ సిమ్టమ్స్ దీనిలో కేసులో క్లియర్ కనిపిస్తున్నాయి. నిద్రలో ప్రాబ్లమ్స్, లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్, మార్నింగ్ లో ఎర్లీ మార్నింగ్ గెటింగ్ స్లీప్ లేచిన తర్వాత ప్రాబ్లమ్స్, అవన్నీ లెక్సిస్ లో బాగా క్లియర్ గా ఉన్నటువంటి సిమ్టమ్స్. కాబట్టి భాస్కర్ గారేమో లెక్సిస్ 200 మళ్ళీ అదే దగ్గర మళ్ళీ రిపీట్ చేశారు. ప్లాసిబో మెయింటైన్ చేశారు. మాస్టారు ఈకే మాస్టారు మయాజ్మెటిక్ కండిషన్ కట్ చేయడానికి సల్ఫర్ 6 ఇచ్చారు. దాని మూలంగా కేసుని విజయవంతంగా క్యూర్ చేశారు.
వాస్తవ. కామేశ్వరరావు గారు, వాసుదేవ. మారుతి గారు, వాసుదేవ. వినిపిస్తుందండి వాసుదేవ. వినిపిస్తుంది. ఈ కేసులో ఈ 19 years ఎంఎస్ రావు అనే వ్యక్తికి ఎపిలెప్సీ గ్రాండ్ మాల్ టైప్ అని చెప్పారు. ఇందులో మనకి ఈ కేసులో మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే ఫిట్స్, నిద్రలో రావటం అనేటువంటిది ఒకటి, తర్వాత నాలుగు కొరుక్కోవటం, బ్లడ్ రావటం, ఆ ఫిట్ అప్పుడు జరగటం. ఇవి ఏ సిమ్టమ్ అయినా వర్స్ డ్యూరింగ్ స్లీప్ అనేటువంటిది లెక్సిస్ కి చాలా ప్రామినెంట్ సిమ్టము. అంతేకాకుండా హెమరేజిక్ టెండెన్సీ, నాలుగు కొరుక్కోవటం, బ్లడ్ రావటం, వీటిని బేస్ గా చేసుకొని భాస్కర్ రావు గారు లెక్సిస్ 200 1 డోస్ ఇచ్చారు. నో డౌట్ ఆ కేసుకి లెక్సిస్ మెడిసిన్. అందువల్ల అతనికి కొంత వారానికి అటాక్స్ లాస్ట్ వీక్ లో 2 సార్లు వచ్చినాయని చెప్పారు. ఇంటెన్సిటీ కూడా కొంత తగ్గింది. అంటే అది ఇండికేటెడ్ రెమెడే, కానీ మియాజమాటిక్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల కేసులో రావాల్సినంత ఇంప్రూవ్మెంట్ రావటం లేదు. కాబట్టి మాస్టర్ గారు యాంటీ మియాజమాటిక్ గా సల్ఫర్ 6 7వ తారీఖు 82, 7/9 82, 10/1 83, మళ్ళీ 12 10 83 అట్లా 3 సార్లు సల్ఫర్ 6 లో ఇచ్చారు. ఆల్ఫా అనేటువంటిది టానిక్ లాగా ఉంచారు. దీంతో అతి తక్కువ డోసులు 6 లోయెస్ట్ పొటెన్సీతో లెక్సిస్ 1 డోస్ తో ఈ కేసు కంప్లీట్ గా క్యూర్ అయినట్టు చూపెట్టారు. ఇది మ్యాజిక్ ఆఫ్ ఎమినియం డోస్ అని తర్వాత షెపర్డ్ గార్డ్ బుక్ హెడ్డింగ్ లాగా రాశారు. వాసుదేవ. ఇక్కడ లెగసిస్ వేయడానికి మెయిన్, ఇప్పుడు మనము ఏదైనా ఒక డిసీజ్ తీసుకుంటే ఆ డిసీజ్ కి ఉండేటువంటి సిమ్టమ్స్ ని మనం డ్రగ్ సెలెక్షన్ కి యూజ్ చేయకూడదు. ఎందుకు? అవి కామన్ సిమ్టమ్స్ అవుతాయి. అది మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని తీరాలి. వాటిని బట్టి డ్రగ్ సెలెక్ట్ చెయ్యరు, చెయ్యకూడదు కూడా, చెయ్యరు. ఎలాగో మాస్టర్ గారు ఎలాగో చెయ్యరు. అయితే ఎపిలెప్సీ, ప్రతి వాళ్ళకి ఎపిలెప్సీ వచ్చినప్పుడు ఆరా అనేది ఉంటుంది. రావడానికి ముందు కొన్ని సిమ్టమ్స్ డెవలప్ అయ్యి అప్పుడు వస్తుంది ఆఫ్టర్ ఫిట్. ఇవి కొన్ని పెక్యులియర్ గా ఉంటాయి అన్నమాట. అంటే యూజువల్ గా ఆరా ఉంటుంది ఫిట్ రావడానికి అన్నట్టు. అది కామన్ సిమ్టమే, కానీ ఆ వచ్చే ఆరా సిమ్టమ్ కొంచెం పెక్యులియర్ గా ఉంటే అది మనం కన్సిడర్ చేస్తాం, అంటే ప్రామినెంట్ గా ఉంటే. అదే ఇక్కడ మాస్టర్ గారు వాళ్ళు చేశారు ఏంటంటే లెకసిస్ 200 అనేది నిద్రలో ఎప్పుడూ రావటంలా ఫిట్స్. చూడండి, ఫస్ట్ అటాక్ ఆఫ్ ఫిట్ స్టార్టెడ్ ఇన్ స్లీప్. నేను బుజ్జి గారి దగ్గర చూశాను ఇది. అంటే కేసులో ఎక్కడ ఏమి దొరకనప్పుడు ఏం చేశారంటే కాజేషన్ ఉంటుంది. ఫస్ట్ అటాక్ ఎప్పుడు వచ్చింది అని అడిగారు ఒక పేషెంట్కి ఇలాగే. అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, అంటే ఎన్ని రకాల క్వశ్చన్స్ చేసినా ఇంకేమి లక్షణాలు దొరకట్లేదు. అప్పుడు ముజ్జిగారు ఏం చేశారు, ఫస్ట్ అటాక్ స్లీప్ లో మొదలైంది అన్నారు. ఇంకో 2-3 సిమ్టమ్స్ చూసి లెక్సిస్ వేశారు 200. అప్పుడు అన్నారు బుజ్జి గారు, ఒక్కోసారి మనము ఆ ఫస్ట్ అటాక్ వచ్చిన దాన్ని బట్టి, ఆ ఫస్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు వాడేదో బాగా కోపంలో ఊగిపోయి ఆ రోజు ఫ్రస్ట్రేట్ అయ్యో, ఎవరి మీద అరిచో, రియాక్ట్ అయ్యో తర్వాత ఫిట్ వచ్చిన మెయిన్ గా మనము ఎవరో మ్యూట్ చేసుకోవాలండి, అది మనము కన్సిడర్ చేస్తాము. అలా కాకుండా అది మనం ఇక్కడ మాస్టర్ గారు అది చూశారు. కొంతమందికి చూడండి నిద్ర లేకపోవడం వలన కూడా వస్తుంది. కానీ ఇక్కడ 1 o'clock పడుకుంటున్నాడు కదా, రోజు వర్క్ సిటీలు 1 AM వేక్స్ అప్ అని. మరి ఇది ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఎందుకు? 1 to 10 మధ్యలో టైం చూడండి ఎంత ఉందో. 2 3 4 5 6 7 8 9 10 8 to 9 hours పడుకుంటున్నాడు. స్లీప్ సఫిషియెంట్ గానే ఉంది. లేట్ గా పడుకుంటున్నాడు కానీ ఆ వాడు నిద్ర బాగానే పోతున్నాడు. అక్కడ ఫ్రెష్నెస్ ఉంటుంటుంది నేను లేచేటప్పటికి నిద్ర, అందుకని కన్సిడర్ చేయలేదు. 1 year గా వస్తున్నాయి, 2 severe attacks వచ్చాయి 1 year లో. ఇంకొకటి చూడండి, ఆరా స్టార్టెడ్ విత్ పిచ్చింగ్ ఆఫ్ ద లెఫ్ట్ ఐ. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అనేది మెయిన్ గా తీసుకోలేదు, కానీ స్లీప్ లో వచ్చింది
ఫస్ట్ అటాక్, అప్పుడు ఈ లెఫ్ట్ ఐకి పిచ్చింగ్ ఆరాతో స్టార్ట్ అవుతుంది అనేది కన్సిడర్ చేశారు. ఆ జెర్క్స్ రావటము, నోట్లో నుంచి ఫోమ్ రావటము, సెమీ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్, ఇవన్నీ ఏంటంటే కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ద ఎపిలెప్సీ. అది మనము కన్సిడర్ చేయకూడదు. అంటే టంగ్ బైట్ కూడా దాంట్లోకే వస్తుంది. ఎందుకంటే ఆ ఆ పళ్ళు కొరికేసుకుంటారు కదా, లాక్ జాలా అయిపోతుంది అప్పుడు. ఆ మధ్యలో కనుక టంగ్ పడిందంటే బయట అయిపోతుంది. సో ఈ ఫ్రీక్వెంట్ సెమినల్ ఎమిషన్స్ ఇన్ స్లీప్ ఫాలోడ్ బై వీక్నెస్ ఆన్ ద నెక్స్ట్ డే, ఇది కన్సిడర్ చేయొచ్చు. అది సో అందుకని లెక్సిస్ వేశారు. అయితే లెక్సిస్ వేసిన తర్వాత పేషెంట్ రిపోర్టెడ్ హీ సఫర్డ్ ఫ్రమ్ అటాక్స్ ట్వైస్ డ్యూరింగ్ లాస్ట్ వీక్ విత్ లెస్ ఇంటెన్సిటీ. ఇయర్ మొత్తం మీదనే సివియర్ అటాక్స్ 2 సార్లే వచ్చాయి, కానీ ఇక్కడ వీక్ లోనే 2 సార్లు వచ్చినాయి అంటే డ్రగ్ రిపీట్ చేయాలి కదా. కానీ ఎందుకు చేయలేదు? ఇంటెన్సిటీ తగ్గింది, డ్యూరేషన్ కూడా తగ్గింది. మనము ఫిట్ కన్సిడర్ చేసేటప్పుడు వాళ్ళని మనం మామూలుగా అడిగినప్పుడు ఏంటంటారు, ఫిట్స్ వస్తున్నాయా, మందు వేసిన తర్వాత ఎలా ఉంది, వస్తున్నాయండి ఫిట్స్ అంటారు వాళ్ళు. మనం ఏం కన్సిడర్ చేయాలి అప్పుడు? ఎంతసేపు ఉంటుంది ఫిట్, ఎంతసేపటికి తెలివిలోకి వస్తున్నాడు, బిఫోర్ మెడిసిన్ ఎంతసేపటికి తెలివిలోకి వచ్చేవాడు, ఎంతసేపు డ్యూరేషన్ ఉండేది, అది మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అంటే ఈ ఫిట్ లోనే కాదు, ఇప్పుడు స్టమక్ పెయిన్ ఉంది, సివియర్ అల్సర్ ఉన్న వాటిల్లో బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అక్యూట్ కండిషన్ లో వస్తారు మన దగ్గరికి, ఎపెండిసైటిస్ పెయిన్. అది క్రానిక్ ఎపెండిసైటిస్ అయితే, క్రానిక్ అంటే అబ్స్ట్రక్టివ్ కాకుండా నాన్ అబ్స్ట్రక్టివ్ ఎపెండిసైటిస్ అయితే అది తగ్గుతుంది హోమియోలో, అంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అబ్స్ట్రక్టివ్ అయితే చేయాల్సి వస్తుంది తప్ప. అయితే ఆ నాన్ అబ్స్ట్రక్టివ్ వాటిల్లో మనం మందు వేసాక ఏం తగ్గలేదండి, పెయిన్ వస్తానే ఉంది అంటే మనము వెంటనే డ్రగ్ మార్చేయకూడదు. అప్పుడు ఏమడగాలి? మందు వేయక ముందుకి, మందు వేసిన తర్వాతకి ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఎలా ఉంది అని అడగాలి. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కొంచెం తగ్గింది, ఓకే. ఆ పెయిన్ అంత సివియారిటీ ఉందండి, ఎంతసేపు ఉంటుంది పెయిన్? అంతకుముందు 4 మినిట్స్ ఉండేది, ఇప్పుడు 2 మినిట్సే ఉంటుంది, కన్సిడర్ చేయాలి. డ్రగ్ మార్చక్కర్లేదు. అలా మనము చేయాలి. అక్కడ అదే బుజ్జిగారు, అందుకనే బుజ్జిగారు ఈ సెంటెన్స్ రాశారు ఇక్కడ. పేషెంట్ రిపోర్టెడ్ దట్ హీ సఫర్డ్ ఫ్రమ్ అటాక్స్ ట్వైస్ డ్యూరింగ్ ద లాస్ట్ వీక్ with less intensity and duration. So he kept on like placebo for 3 weeks. తర్వాత డ్రగ్ రిపీట్ చేశారు, అది కూడా గ్యాప్ ఎక్కువే ఉంది చూడండి. 8th కిను 10th కి, అక్టోబర్కి ఆగస్ట్కి 2 months తేడా ఉంటే అక్టోబర్ నుంచి ఆగస్ట్కి 3 months తేడా ఉంది. అందుకని మళ్ళీ అదే డోస్ రిపీట్ చేశారు. ఎక్కడ దాకా మెయింటైన్ అయింది అది? ఈసారి ఎన్ని నెలల్లో చూడండి, 5-6 months దాకా మందు వేయాల్సిన అవసరం రాలా. అయితే మాస్టర్ ఈకే గారు సల్ఫర్ 6 ఎందుకు వేశారు అంటే, ఇక్కడ సిమ్టమ్స్ మెన్షన్ చేయలేదు, కానీ కానీ కింద తర్వాత మెన్షన్ చేశారు. మయాస్మిక్ కండిషన్ కే వేశారు టు క్లియర్. ఎందుకు మయాస్మిక్ కండిషన్ కి వేశారు అంటే, మరి అన్నాళ్ళు గ్యాప్ వచ్చింది కదా, డ్రగ్ పనిచేస్తోంది కదా, మళ్ళీ అదే రిపీట్ చేయొచ్చు కదా, లెక్సస్ చూడంటే ఇంకోసారి వేయచ్చు కదా, 1 వేయచ్చు కదా. ఎందుకు వేయలేదు అంటే, ఇక్కడ చూడండి, జెర్క్స్ బెటర్, ఎపిలెప్సీలో కామన్ సిమ్టమే, కానీ ఆ జెర్క్స్ బెటర్ అయినాయి. ఎమిషన్స్ కంప్లీట్లీ క్యూర్డ్ విత్ లెక్సిస్, అది కంప్లీట్ గా తగ్గిపోయింది. మిగిలిపోయింది ఏంటి ఇక్కడ? నో వీక్నెస్. ఇది ఈ నో వీక్నెస్ అనేది ఎప్పుడు చెప్పారు? సల్ఫర్ వేసిన తర్వాత సంగతి ఇది. మీరు ఎలా చదువుతున్నారండి, ఊరినే కిట్టిచ్చేస్తున్నారు అనుకుంటారు, కాదు. సల్ఫర్ 6 తర్వాత కాకపోతే ఇక్కడ ఏమనే వాళ్ళు మాస్టర్ గారు, ఎమిషన్స్ కంప్లీట్లీ క్యూర్డ్, ఎమిషన్స్ అండ్ వీక్నెస్ కంప్లీట్లీ క్యూర్డ్ విత్ లెక్సిస్ అనేవాళ్ళు, కానీ ఆయన అలా అనలేదు. ఎమిషన్స్ లెక్సిస్ తగ్గిపోయినాయి, జెర్క్స్ ఆల్సో బెటర్. ఈ నెక్స్ట్ వచ్చేసి నో వీక్నెస్. ఈ వీక్నెస్ ఉండిపోయి ఉంటుంది. ఏది? ఫిట్ వచ్చిన తర్వాత రోజు వీక్నెస్ ఉంటుందని చెప్పారు కదా, ఆ వీక్నెస్ ఉండిపోయింది. అందుకని ఆయన సల్ఫర్ 6 వేశారు. అంటే ఆ మయాజం మొత్తం క్లియర్ చేయకుండా కొంచెం ఉండిపోతుంది. ఇప్పుడు ఈయన మళ్ళీ లెక్సిస్ వేసినా ఆ మయాజం కట్ అవ్వకపోతే, అంటే డీప్ కదా, సోరిక్ మయాజం అనేది చాలా డీప్, మల్టీహెడెడ్ హైడ్రా అంటారు కదా, అది మళ్ళీ వచ్చేస్తుంది. ఈసారి లెక్సిస్ 1 వేసినా పని చేయదు నువ్వు అంటిల్ సల్ఫర్ వేసేదాకా. అందుకని ఆయన సల్ఫర్ 6 వేశారు. ఎందుకు? 30 వేసేంత ప్రామినెంట్ గా సిమ్టమ్స్ ఏం లేవు ఇక్కడ, నో వీక్నెస్. సల్ఫర్ మళ్ళీ చూడండి, ఇది ఎప్పుడు వేశారండి? జూన్లో వేశారు.
మళ్ళీ ఒక 3 నెలలు 2 నెలలు 3 నెలలకి మళ్ళీ రిపీట్ చేశారు 6. నెక్స్ట్ మంతే మళ్ళీ వేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ దాంట్లో 2 సార్లు వేసారు, సెట్ అయిపోయింది మొత్తం. అది ఇక్కడ అదనమాట. అంటే ఇంత పెద్ద ట్రీట్మెంట్ అంటే ఫిట్స్ ట్రీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలోపతిలో ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ వేసుకోమంటారు, టెగ్గటాల్ గ్రాండ్ ఇవన్నీ గార్డనర్. ఇక ఆ అవసరం రాలేదు. మినిమం డ్రగ్గింగ్, అదే మినిమం డోస్ అంటే చిన్న మందు అంటే అలోపతి లాగా టాబ్లెట్స్ లాగా మందులు గుప్పించాల్సిన అవసరం లేకుండా ఆ మినిమం డోస్ అని ఎందుకు అన్నారు ఇక్కడ అంటే, హోమియోపతి ఇప్పుడు మందు వేసారండి, సల్ఫర్ లెక్సిస్ 200 ఉంది. మీ దాంట్లో క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఎంత ఉంటుందండి? 6లో అన్నా కొంచెం సల్ఫర్ తగులుతుందేమో కానీ మీ 200కి వెళ్ళేటప్పటికి ఎంత పడుతుందండి? ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మెడిసిన్ కాంటెంట్. క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఎక్కువ ఉంటుంది, క్వాంటిటీ తగ్గుతుంది. క్వాంటిటీ తగ్గుతుంది. అప్పుడు అంటే ఏమంటే అక్కడ మనకి ఏమున్నట్టు లోపల మందు మినిమం డోస్ ఉన్నట్టు కదా. అది దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్. అంటే అలాంటి తక్కువ, ఇది 2 రకాలుగా తీసుకోవచ్చు. మినిమం డోస్ లెక్సిస్ వేసారు, సల్ఫర్ 6 రెండింటితోనే తగ్గింది. ప్లస్ అది కూడా క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ తక్కువ ఉన్న డ్రగ్, దాంతో 100% తగ్గింది. అదే మ్యాజిక్ అంటే. ఎందుకంటే అదే ఇక్కడ మీనింగ్ చూడండి, 6 potency కుడ్ హోల్డ్ ఫ్యూ మంత్స్, 3 doses సల్ఫర్తో అడ్మిషన్ చేసి తగ్గింది. అంటే ఈయన అక్కడ ఏం చెప్పారంటే మెసేజ్ మనకి, ప్రతి కథకి ఒక మోరల్ ఉంటుంది కదా చిన్నపిల్లల కథలో. అంటే పెద్ద జబ్బు కాబట్టి పెద్ద పాము కాబట్టి పెద్ద కర్రతో కొట్టాలని ఆ సామెత ఉంది, కానీ ఇక్కడ అది అప్లై అవ్వదు. ఇక్కడ మనం ఏం చేయాలి? పియనీర్స్ అంటే పిల్లర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు హోమియోపతిలో. 7 పిల్లర్స్ ఇన్ హోమియోపతి అంటారు. వాళ్ళు చూపించిన దారిని మనం స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ఇలాంటి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి అని ఆయన చెప్పారనమాట. ఇది నేను అర్థం చేసుకుంది వాసుదేవ. చేతుల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి, ఈ కేసులో ద మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ ప్రూవ్ అయిందండి. అంటే లెఫ్ట్ సైడెడ్ కంప్లైంట్స్ అండ్ కంప్లైంట్స్ అగ్రివేషన్ బై డ్యూరింగ్ స్లీప్, ఈ బేస్ మీద లాకెసిస్ 200 ఇచ్చారండి. లాకెసిస్ 200 ఇచ్చిన తర్వాత ఇంటెన్సిటీ ఇంకా డ్యూరేషన్ తగ్గిపోయిందండి. దాని తర్వాత ప్లాస్బోలో మెయింటైన్ చేశారు. దాని తర్వాత అవసరం ఉంటే రిపీట్ చేశారండి లాకెసిస్. ఇంకా ఆల్ఫా ఇది వీక్నెస్ కి ఇచ్చారండి. ఇది తర్వాత మియాజం కట్ చేయడానికి సల్ఫర్ 6 ఇచ్చారండి. సల్ఫర్ 6 ఇచ్చిన తర్వాత జర్క్ బెటర్, ఇంకా వీక్నెస్ కూడా బెటర్ ఉందండి. ఇది అలాగే దాని తర్వాత సల్ఫర్ 6 ఇంకా ఆల్ఫాతో ఈ కేసు మెయింటైన్ చేశారండి. ఇంక కేసు క్లోజ్ చేశారండి. దాంతో మినిమం డోస్ తోనే క్లోజ్ చేశారండి. వాస్తే 89 విజయ్ కుమార్ గారు చదువుతారా? విజయ్ కుమార్ గారు. సరే, విజయలక్ష్మి గారు చదవండి. మేడం గారు చదవండి. కేసు నెంబర్ 89 అండి. Amoebiasis is incurable according to many professionals, but it can be cured when we follow the law of similars. Mr. A.A. Rao, 54 years, came to our dispensary on 10/7/81 with the above trouble. His complaints were noted in the following manner. History: smallpox at early childhood, liver enlargement at 3 years age, cured with Ayurveda. Present complaints: digestive trouble since 10 years. He could not digest food, resulted in sore erections. Mucus with stools since 10 years. Heaviness of stomach after eating even a little quantity. He tried many doctors, but in vain. He had a constant sensation of loose motions, which did not subside even after passing stools.
Weakness and exhaustion with pain in legs by walking. Sleep was good, but of late he was getting up between 3 a.m. and 3 and 4 a.m. and later could not get any sleep due to the uh, crowding of thoughts about his disease. Sometimes sleep disturbed due to the dreams of dead people. Sometimes he was getting pain in the navel, or sometimes pain in the floating ribs aggravated by bending forward. He could not tolerate chilies. He was getting intense burning in stomach after eating chilies, also getting burning in anus. Anger and impatience, oversensitive to sounds, heartburn sometimes. He was a fat person with a distended belly, over-drugged in allopathy. Mr. D.V. Bhaskar started the case with Naxwamka 201 dose, slightly better. He repeated the drug on 7781 and 3781. Digestion improved, but not fully better. On 8881, Naxwamka 1M was given. Better, he could digest the food. No sore erections, but other things continued. The drug was repeated on 2981, 131081, 291281, 8282, and 6582 with placebo daily. Frequent sensation to pass stool was better, weakness better, sleep better, no stomach pain, but mucus in stool and sensitive to chilies continued. His tongue was flabby, with little white coating and impression of teeth with profuse saliva with the were the new symptoms. Saliva. On 3582 administered Merxal 201 dose. Better. Repeated the drug on 14882 and 13982. Mucus subsided. Everything was better except stomach burn and sensitiveness for chilies. He was maintained on placebo till 23/11/82, but the latter symptoms remained same. On 23/11/82, Master E.K. administered capsicum 201 dose. Better. On 29/11/82, capsicum 1M was given and was repeated on 9/4/83 and 27/6/83. He was free from all complaints, could digest even chilies. He was kept under observation till 38/83 with placebo and later stopped the treatment. వాస్తవే మేడం, ఈయనకి చిన్నప్పటి నుంచి లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ ఎన్లార్జ్మెంట్ ఉందండి. ఆయుర్వేదం వాడారు. తర్వాత ఇతనికి ఎమీబియాసిస్ ప్రాబ్లం కూడా ఉందండి. స్మాల్ పాక్స్ వచ్చింది చిన్నతనంలోనే. డైజెస్టివ్ ట్రబుల్ బాగా ఉన్నదండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అతని మెంటల్ సిమ్టమ్స్ ని దృష్టిలో పెట్టుకుని మేషార్ ఫస్ట్ నక్స్వామిక 200 తో స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం బెటర్ అయ్యాడు. తర్వాత ముందు ఫిజికల్ సిమ్టమ్స్ ని తగ్గించడానికి మేషారు నక్స్వామిక 200 స్టార్ట్ చేసి అతనికి కోపమును భరించలేకపోవటం, టాలరేట్ చేయలేకపోవటం, తర్వాత ఇన్పేషన్స్ ఆగలేకపోవటం, పేషెన్స్ అనేది లేని ఉండటం అనేది, తర్వాత సౌండ్స్ కి అగ్రవేషన్ అవటం అనేది కూడా నక్స్వామికలో ఉందండి. ఈ ఈ ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ని దృష్టిలో పెట్టి మేషారు అదే మందుని వనంలో ఇచ్చారు, నక్స్వామిక వనంలో ఇచ్చారండి. అప్పుడు అతనికి అంతా కూడా బాగానే కంట్రోల్ అయిందండి. మళ్ళీ అదే మందుని మేషారు 9వ నెలలో ఒకసారి, 10వ నెలలో ఒకసారి, తర్వాత 12వ నెల అంటే 2 నెలల గ్యాప్ లో ఇచ్చారండి. ఆ తర్వాత 4 నెలల గ్యాప్ లో ఒకసారి ఇచ్చారు. తర్వాత మళ్ళీ 3 నెలల గ్యాప్ లో మళ్ళీ ఇచ్చారండి. తర్వాత ప్లాసిబోతో కొన్నాళ్ళు మెయింటైన్ చేశారు అనమాట. ఆ తర్వాత అతనికి ఈ మ్యూకస్ రావటం అనేది ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని మేషర్ బహుశా మెర్క్సాలు ఇచ్చినట్టుగా అనిపిస్తుందండి. మెర్క్సాల్ వలన తగ్గింది, దాన్నే మళ్ళీ వనంలో కూడా ఇవ్వడం జరిగిందండి. కడుపులో వచ్చే బర్నింగ్ కి చాలా పచ్చిమిరపకాయ లాంటి చిల్లీస్ తినటం వలన వచ్చే బర్నింగ్ కి మేషారు క్యాప్సికమ్ 200 ఓ డోస్ ఇచ్చారండి. మళ్ళీ దాన్ని 1M కూడా మళ్ళీ పెంచారు.
ఆ పెంచడం వల్ల ఏమైందంటే ఈవెన్ చిల్లీస్ తిన్నా కూడా అతనికి ఏమీ కాకుండా డైజెషన్ సిస్టమ్ బాగానే ఉండడం అనేది చూసారండి. తర్వాత ఆయనకి ప్లాసిబోతో కొన్నాళ్ళు కంటిన్యూ చేసి ట్రీట్మెంట్ ఆపేశారు. వాస్తవం. పూర్ణానందం గారు. మేడం గారు, ఈ కేసులో మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది 3 o'clock కి. తర్వాత ఇరిటేషన్ ఉంది. ఇవి చాలా ఎక్కువ సిమ్టమ్స్ అనేవి కూడా నక్స్వామ్కి సంబంధించి ఉన్నాయి కాబట్టి నక్స్వామ్కి 200తో స్టార్ట్ చేస్తూ 1 hour కి వెళ్ళారు. అయితే ప్రాబ్లమ్స్ అన్ని నక్స్వామ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అయ్యాయి. తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ కొన్ని స్టార్ట్ అయ్యి ప్రొఫ్యూజ్ సలీవా అని, తర్వాత ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ అన్న ఆ టంగ్, దాన్ని బేస్ చేస్తూ మెక్సాల్ ఇచ్చారు. మెక్సాల్తో ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు దానికి సంబంధించిన సిమ్టమ్స్ అన్ని క్యూర్ అయ్యి, తర్వాత బర్నింగ్ సెన్సేషన్ మాత్రం అలాగా ఉంది. దాన్ని క్యాప్సికమ్ 200 ఇచ్చారు. అయితే క్యాప్సికమ్ 200 బెటర్ అయిన తర్వాత కూడా క్యాప్సికమ్ అన్నం ఎందుకు ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు. వాసుదేవ. వాస్తవం. విజయలక్ష్మి గారు. మేడం, ఈ కేసులో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అన్ఫినిష్డ్ సెన్సేషన్ ఆఫ్ స్టూల్స్ ఒకటి, తర్వాత వీక్నెస్, ఎగ్జాషన్, తర్వాత గెట్టింగ్ అప్ బిట్వీన్ 3 and 4 AM అదొకటి, తర్వాత క్రౌడింగ్ ఆఫ్ థాట్స్. 3 and 4లో లేచిన తర్వాత అతనికి మళ్ళా నిద్ర పట్టదు డ్యూ టు క్రౌడింగ్ ఆఫ్ థాట్స్ అబౌట్ ది డిసీజ్. తర్వాత ఏమో యాంగరు, ఇంపేషన్స్, ఓవర్ సెన్సిటివ్ టు సౌండ్, ఇవన్నీ కూడా తర్వాత ఓవర్ డ్రగ్గింగ్ ఇన్ అల్లోపతి, వీటిలన్నిటినీ బేస్ చేసుకొని నక్స్వామ్తో ట్రీట్ చేశారు. ఫస్ట్ 200తో ఇచ్చి తర్వాత 1M దాకా వెళ్ళారు మేడం. తర్వాత దాంతో ఫ్రీక్వెంట్ సెన్సేషన్ టు పాస్ స్టూల్ బెటర్ అయింది, వీక్నెస్ బెటర్ అయింది, స్లీప్ బెటర్ అయింది, నో స్టమక్ పెయిన్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా వరకు క్లియర్ అయిపోయినాయి. బట్ మ్యూకస్ ఇన్ స్టూల్ అండ్ సెన్సిటివ్ టు చిల్లీస్, ఈ రెండు కంటిన్యూ అయినాయి. తర్వాత న్యూ సిమ్టమ్ డెవలప్ అయింది, టంగ్ ఫ్లాబీ విత్ లిటిల్ వైట్ కోటింగ్ అండ్ ఇంప్రెషన్స్ ఆఫ్ టీత్ విత్ ప్రొఫ్యూజ్ సలైవా. దీన్ని బేస్ చేసుకొని మాస్టర్ గారు మర్క్సాల్ ఇచ్చారు. 200 ఇచ్చి తర్వాత 3 doses ఇచ్చారు. దాంతో మ్యూకస్ అంతా సబ్సైడ్ అయిపోయింది, అన్ని సిమ్టమ్స్ బెటర్ అయిపోయినాయి. కానీ ఈ సెన్సిటివ్నెస్ టు చిల్లీస్, బర్నింగ్ ఆఫ్ స్టమక్, ఈ రెండు మాత్రం మిగిలిపోయినాయి. వాటిని బేస్ చేసుకొని మాస్టర్ ఈకే గారు క్యాప్సికమ్ 200 1 dose ఇచ్చారు. దాంతో బెటర్ అయింది. తర్వాత మళ్ళీ 1M రిపీట్ చేశారు, 3 doses ఆఫ్ 1M ఇచ్చారు. దాంతో కంప్లీట్ గా ట్రీట్మెంట్ ని స్టాప్ చేసేసారు, క్యూర్ అయింది. వాసుదేవ మేడం. వాసుదేవ. కామేశ్వరరావు గారు. వాసుదేవ. మారుతి గారు. వాసుదేవ. ఇక్కడ ఏంటంటే నక్స్వామ్క మీరు అందరూ చెప్పిన పాయింట్సే. నెక్స్ట్ మెర్క్సాల్ కూడా సేమ్, ఆల్రెడీ ఇచ్చారు మాస్టర్ గారు. మెయిన్ పాయింట్ టంగ్ వాజ్ ఫ్లాబీ, అవి ఎక్స్ట్రా యాడ్ అయిన సిమ్టమ్స్ అవి. అందుకని అప్పుడు మెర్క్సాల్ ఇండికేట్ అవుతుందని వేశారు, అన్నీ తగ్గాయి. విజయలక్ష్మి గారు చెప్పినట్టు సెన్సిటివ్ ఫర్ చిల్లీస్ అవి తగ్గలేదు కదా, అందుకని క్యాప్సికమ్ ఇచ్చారు 200. అయితే ఎందుకు 1Mకి వెళ్ళారు అని అన్నారు కదా ఇందాక ఒకళ్ళు. 23rd November వేశారండి క్యాప్సికమ్ 200 అనేది. కానీ అది తగ్గినట్టు బెటర్ తగ్గి మళ్ళీ 29th Novemberకి మళ్ళీ అది పెయిన్ రిపీట్ అయిపోయింది, రికర్ అయింది. అందుకని 200 మందే, కానీ పొటెన్సీ చాలా లేదని 1Mకి వెళ్ళారు.
వన్యంతో అప్పుడు ఏమైంది, 200 తర్వాత వన్యం 1 వీక్ లో పడింది. ఫస్ట్ డోస్ ఆఫ్ వన్యం వేసిన తర్వాత 5 నెలల పాటు మందు వేయాల్సిన అవసరం రాలేదు. మళ్ళీ వన్యం అప్పుడు రిపీట్ చేయాల్సి వచ్చి అన్నాళ్ళు హోల్డ్ ఇచ్చింది. తర్వాత వాళ్ళు ఇంకో డోస్ వేసాక ఇంక మొత్తానికి తగ్గిపోయింది అనమాట. అది అందుకని వన్యం వేశారు. వాస్తవ్ శీతలరెడ్డి గారు. వాసుదేవ్ అండి, నాకు సుమిక ఇంకా మర్క్స్ వాళ్ళందరూ చెప్పిన పాయింట్ అండి. క్యాప్సికమ్ మాత్రం ఇది స్టమక్ బర్న్ అండ్ సెన్సిటివిటీ ఫర్ చిలీస్. ఇక్కడ మాస్టర్ గారు లా ఆఫ్ సిమిలర్ యూజ్ చేశారండి. క్యాప్సికమ్ లో కూడా అదే తత్వం ఉంటుంది కదా. దాని బేస్ మీద లా ఆఫ్ సిమిలర్ ఆ బేస్ మీద క్యాప్సికమ్ ఇచ్చి 200 ఇచ్చి దాని తర్వాత వన్యంకి వెళ్ళి ఆ, ఆ, అన్ని ఆ, తర్వాత అన్ని కంప్లైంట్స్ బెటర్ అయినాయండి. వాసుదేవ్ అండి. మారుతి గారు చెప్పాలా? మారుతి గారు ఉన్నారా? ఉన్నారు మేడం. మారుతి గారు ఉన్నారా? ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాసు